హై వ్యూవర్స్, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో కానీ పాలిటిక్స్లో కానీ పోసాని కృష్ణమురళి అంత వరస్ట్ దాన్ని ఏం చెప్పాలి భాష వాడే వ్యక్తి ఎవరు లేరు. సీరియస్లీ ఓ రకంగా ఆడవాళ్ళలో శ్రీరెడ్డి, మొగలలో పోసాని కృష్ణమురళి. మగ శ్రీరెడ్డి అనుకోవచ్చు. శ్రీరెడ్డి ఏం చేసింది, మొన్న దండం పెడుతూ క్షమించండి తప్పపోయింది, మమ్మల్ని వదిలేండి, మా జోలికి రావద్దు, మీరు చూసుకుంటే పెద్దోళ్ళు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. బట్ అవును వదలరు. ఓకేనా? సేమ్ ఆ రోజున అనుకున్నా పోసాని కృష్ణమురళి కూడా ఇదే ఏమంటారు, ఇదే ఫాలో అవుతాడు, నో డౌట్ ఇదే గేమ్ ప్లే చేస్తాడు అని అనుకుని ఇది కూడా అదే. ఇక రాజకీయాలు నాకొద్దు, ఎవరిని పొగడ్ను, ఎవరి జోలికి నేను పోను, ఏ పార్టీ మనిషిని నేను కాను, అసలు రాజకీయాల గురించి నేను అసలు మాట్లాడను, నన్ను వదిలేయండి. ఏందండి వదిలేసేది? ఓ పిచ్చి కుక్క రక్తం వచ్చేలాగా కొరికేసిందండి. ఆ తర్వాత నాకు పిచ్చి పెట్టింది, ఇప్పుడే వేరే డాక్టర్ కనిపించాడు, నా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, మందు వేయించుకుంటా, ఇక మీ దగ్గరికి రాను, నన్ను ఇంక వదిలేయండి అంది. వదులుతామా? చచ్చేదాకా పిచ్చుకుని పడతాం. అవునా? అలాగే మనుషుల్లో అడ్డదిడ్డంగా వాయువులో నేను మారిపోయినాక నన్ను వదిలేనంటే ఊరుకుంటారా? ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఇస్తారు. పోసాని కృష్ణమురళి సంగతి కూడా ఇప్పుడు అదే, శ్రీరెడ్డి సంగతి కూడా అదే. రామ్ గోపాల్ వర్మ, నేను వేరే సినిమాలు బిజీలో ఉన్నాను, 19వ తారీఖుని రాలేనంటే సరే 25వ తారీఖు రావాయి అని చెప్పేసి మధ్యపడి పోలీసులు అన్నారు. ఈరోజు అనకాపల్లి రావు కమతం దగ్గర ఇంకో కేసు నమోదైంది, విచారణ రాబాబు అని చెప్పేసి. ఈలోపు ఏమైంది, మనోడు నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమంది, మొత్తం చెక్ చేశాక నెక్స్ట్ మంగళవారం చూసుకుందాంలే బాబు అన్నారు. సో ముందస్తు బెయిల్ ఇవ్వాలా, రేపు 25వ తారీఖు విచారణ హాజరు కావాలి. ప్రకాశం జిల్లా మధ్యపాడికి సంబంధించిన ఇది. నెక్స్ట్ అనకాపల్లి రావు కంపెనీ ఇంకో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మనే వదలట్లా, వదలరు, వదలకూడదు. మనుషులేంటి అసలు వాళ్ళు? పోసాని కృష్ణమురళి, మగ శ్రీరెడ్డి అండ్ ఆడ శ్రీరెడ్డి ఉండే ఎవరిని వదలొద్దు, మొత్తాన్ని తీసుకొని లోపలేయాలి. ఇంకా లాస్ట్ బట్ ఏంటంటే ఈ దీనికి సంబంధం లేదులే, కస్తూరికి సంబంధించి మన అప్డేట్ ఇవ్వలేదు, ఇందులో చెప్తున్నాం. పాపం ఆమెకి ఆటిజంతో బాధపడుతున్నటువంటి కిడ్ ఉన్నారు. సో అదే విషయం కోర్టుకు మెన్షన్ చేశారు. లక్కీలీ పోలీసులు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పలే. ఓకే, ఇంకా కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మీద ఆల్రెడీ బయటకు వచ్చేసింది. హైదరాబాద్ పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ లాయర్, వాళ్ళ నాన్న ఇంజనీర్, బాగా సౌండ్ పార్టీ. వీళ్ళకి చెన్నైలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ రవికుమార్ డాక్టర్. బట్ ఆయన ఎందుకో మరి ఈమెతో ఉండలేదని అంటున్నారు. ఈమె సింగిల్ పేరెంట్ మదర్ అన్నట్టుగా అంటూ ఉన్నారనమాట. సో పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఏమిటంటే అందులో ఒక చైల్డ్కి వచ్చేసి ఆటిజం అయ్యేసరికి ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి. దట్టు సింగిల్ మదర్ కాబట్టి ఈమె మ్యాండేటరీ. దానికి గాను కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది.